నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి ఎడమ కంటి కనుబొమ్మపై గాయం పత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ధీమా సీఎం జగన్పై దాడి గురించి ఆరా తీసిన ఎన్నికల సంఘం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని సిపి కాంతి రాణాకు ఆదేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ అగంతకుడు రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సు యాత్రలో భాగంగా సింగనగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. ఈ దాడిలో సీఎం జగన్ తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా గాయమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నగరంలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా సింగనగర్ వద్ద అగంతకుడు రాళ్లు విసిరాడు. సమీపంలో ఉన్న స్కూల్ భవనంపై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ కు చికిత్స అందజేశారు. ఆ తర్వాత నొప్పితోనే బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. ఆయనకి సీఎం క్యాబిన్లోనే చికిత్స చేశారు. కాగా క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు స్కూల్ భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్లో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటికి గాయమైంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని ఆయన అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసంతృప్తి ఎన్నికల వేళ తుఫానుగా మారి ఫ్యాన్కు ముక్కలు చేసి చెత్తకుండీలో వేయాలని పిలుపునిచ్చారు. నేనొక విజన్ ఉన్న నాయకుడిని. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారు చేసే వ్యక్తిని నేను. జగన్ నా వయసు గురించి మాట్లాడుతుంటాడు. అవును, నా అనుభవం అంత లేదు నీ వయసు. నేను అవసరమైతే రోజుల్లో 20 గంటలు కూడా పని చేయగలను. జగన్ ఏసీ బస్సు దిగుతాడా? ఎప్పుడైనా 1 గంట మీకోసం పనిచేస్తాడా? ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాడా అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చినప్పుడే అతడి మెదడులో ఏదో తేడా ఉందని చెప్పాను. అతడు కక్ష తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని అడిగాడా? లేదా తండ్రి లేని బిడ్డను అని చెప్పాడా? లేదా ముద్దులు పెట్టాడా? లేదా బొగ్గలు నిమిరాడా? లేదా తల్లి మీద చేయి పెట్టాడా? లేదా ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడా? లేదా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్లలో మీ జీవితాలు ఏమైనా మారాయా? 99% సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యి ముఖ్యమంత్రిగా పనికిరాని ముద్దబ్బాయి. ఈ ముఖ్యమంత్రికి వచ్చే మార్కులు 0 అని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పాడా లేదా? యువతకు ప్రత్యేక హోదా సంజీవని చెప్పాడా లేదా? మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాడా లేదా? ఏం తమ్ముళ్ళు ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. పరిశ్రమలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతిని కూడా సర్వనాశనం చేశాడు. మళ్ళీ జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. నేను వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. అమరావతి మన రాష్ట్రం ఏది తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీ అందరికీ? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవునా కాదా? మన రాష్ట్రం మన రాజధాని మీరు అనుకున్నారు ఉందా రాజధాని? తిక్కలోడు 3 ముక్కలాట ఆడాడు. అవునా కాదా? 5 ఏళ్లు తిక్కలాడు అటాడి ఇటాడి
ఇప్పుడు అంటున్నాడు 3 రాజధానులు అయిపోయినాయంట. అయిపోయినాయా 3 రాజధానులు? ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో రోడ్డు చూసా, ఉయ్యాల ఊగుతా ఉంది, కారులో వస్తా ఉంటే. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడా లేదా? ఉద్యోగస్తులకి వారం రోజుల్లో చెప్పాడా లేదా? ఎన్ని వారాలనే తమ్ముళ్ళు? మనం రాసుకోవాలి, రేపు వారం అని గోడ మీద రాసుకోవాలా. అంటే ఇది ఈయన విశ్వసనీయత. జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడు, మాట తప్పడు. చేస్తాడా? చేసేటి అన్ని తప్పుడు పనులే, చేసేది మోసాలు, చెప్పేది అబద్ధాలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. నగరంలో సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి గురించి ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. ఘటనపై విజయవాడ సిపి కాంతిరాణా, ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందనే దానిపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితులను త్వరగా గుర్తించాలని సిపికి సూచించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కేసరపల్లి క్యాంపు నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్సను నిర్వహించారు. సుమారు 35 నిమిషాల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైద్యులు పరీక్షలు చేసి చికిత్సను అందజేశారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లి నైట్ హోల్ట్ శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్తో పాటుగా వైఎస్ భారతి ఉన్నారు. గాయం కారణంగా సీఎం జగన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని విడుదల చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. విరవేగకు జగన్, నీ పొగరు అణచివేసే సమయం వచ్చిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. నీ అహంకారపు నరాలు తెగిపడే రోజు వచ్చిందని అన్నారు. టీడీపీ రాయలసీమలో సాగునీరు పారించి బీడు భూములను సస్యశ్యామలం చేసిందని తెలిపారు. వైసీపీ ముఠా కక్షలను పెంపొందించి రక్తపుటేరులు పారించిందని ఆయన విమర్శించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కదిరి నుంచి స్వర్ణాంధ్ర సాధికార యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతున్నాయని అన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంకేమీ మిగలదని స్పష్టం చేశారు. సొంత బాబాయిని చంపిన నిందితులను జగన్ కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏం చేశాడు? ఏమీ పీకలేదు. ఈ 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క బయట అప్పులు చేసి ఈ నవరత్నాన్ని తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన. అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు? ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఎవడు తీరుస్తాడు? ఇవాళ ఆడవాళ్ళు నీ ఎంత మోసం చేస్తున్నాడు ఆయన. ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు. ముందేమో ప్రతి పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద, ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా 15,000 రూపాయలు అన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు. మరి అది ఎంత? 2,50 కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందంటో మీరందరూ అడగాలి, ఏమైందని. మాట తప్పనంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి. అంటే మడమ తిప్పనంటూ మెడలు విరిచేస్తున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల అన్నపానీయాలు మొత్తం తన ఈ యొక్క మద్యం ఆదాయంలో పోసేస్తున్నాడు. అలాగే జగన్ అన్నట్టు చలగల పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మనోభావాలు తగలబెడుతున్నాడు. నవరత్నాలు అంటూ అందరి నడువులు నవనాడులు కృంగదీస్తున్నాడు. నేనుంటే అంటూ, అవును నువ్వుంటే ఎంత కుర్రోత్వం, ఎంత దగా మోసం ఉంటుందో నిరూపించావు. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయిదాడి ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద స్కూల్ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పైనుంచి దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ ఫుటేజ్లను చెక్ చేస్తున్నారు.
వివేకానంద స్కూల్ గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్ల ప్రాంతం నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుడివైపు ఇల్లు ఉండటంతో ఎడమవైపు ఉన్న స్కూల్ గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. 30 అడుగుల దూరం నుంచి అగంతకుడు దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో వేలిముద్రలు కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. నిజమంటే నారా చంద్రబాబు నాయుడు, అబద్ధం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పేరుతో రాష్ట్రంలోని 94 నియోజకవర్గాల్లో 9,070 కిలోమీటర్లు తిరిగి 203 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించానని తెలిపారు. నిజం గెలవాలి యాత్ర ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఆమె మాట్లాడుతూ నిజాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే తొలిసారి బయటకు వచ్చానని తెలిపారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని అన్నారు. తన యాత్రలో అనేక మంది ప్రజలను కలిసే అదృష్టం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన రోజు తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయన జైల్లో ఉన్న 53 రోజులు ఎలా బతికానో తనకే తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం బతికే నాయకుడిని జైల్లో పెట్టారు. ప్రజలను అభివృద్ధి చేయాలని ఆయన ఎంతగానో ఆలోచించారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని తెలిపారు. ప్రజా సమస్యలను చర్చించే అసెంబ్లీలో తనను అనరాని మాటలు అన్నారని గుర్తు చేశారు. దేవాలయం లాంటి సభను మహిళలను కించపరిచేందుకు వాడుకున్నారని, నాన్న ఇచ్చిన ధైర్యంతోనే అసెంబ్లీ పరిణామాలను తట్టుకోగలిగానని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళా శక్తిని చాటాలని నిర్ణయించానని ఆమె పేర్కొన్నారు. నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని ఘటన సెప్టెంబర్ 9వ తారీఖు. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన నంద్యాలలో జ్ఞానాపూర్లో బస్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఎందుకు అవసరం అండి ఆ పోలీసులకి, అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు. ఆ అరెస్ట్ విషయం నా కుమారుడు లోకేష్ సెప్టెంబర్ 10న పొద్దున 3:30కి ఫోన్ చేసి, సెప్టెంబర్ 10 అది నా పెళ్లి రోజు. ఆ రోజు అతను ఫోన్ చేసి చెప్పాడు 3:30కి, అమ్మ నాన్నగారిని అరెస్ట్ చేశారని. నాకు అసలు అర్థం కాలేదు ఏమి చెప్తున్నాడు, ఏమి జరిగిందని. ఎందుకంటే అట్లాంటి మహానాయకుడు ఎప్పుడు ప్రజలు అనుకునే మనిషిని అరెస్ట్ చేశారంటే అది నమ్మతగ్గ విషయమే కాదు. నాకు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ సమయంలో నలుగురం 4 ప్రక్కకి వెళ్ళిపోయాం. లోకేష్ ఏమో ఢిల్లీలో వాళ్ళ నాన్నగారి కోర్టు కేసు విషయంలో, నా మనవడు దేవాన్స్ని హైదరాబాద్లో వదిలేశాము. అట్లానే నా కోడలు బ్రహ్మణి నేను ఇద్దరం రాజమండ్రికి తరలివెళ్ళాము. ఆ 53 రోజులు నేను ఎట్లా బ్రతికానో నాకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఫేక్ ప్రభుత్వం అని బీజేపీ నేత పాతూరి నాగభూషణం మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా ముస్లిం రిజర్వేషన్ రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన చేశారని దుయ్యబట్టారు. ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హెడ్తో సర్వే అని ఫేక్ ఇచ్చారని, ఎక్కడైనా ఇటువంటి ప్రకటనలు ఇంటెలిజెన్స్ బ్యూరో చేస్తుందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకొచ్చేది నవరత్నాలు కాదని, నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఫేక్ ప్రభుత్వం అన్నారు. నియంత హిట్లర్ను మించి జగన్ గ్లోబల్ ప్రచారం చేపట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకొచ్చేది నవరత్నాలు కాదని, నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం మరొకసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఫేక్ ప్రభుత్వం అని అన్నారు. నియంత హిట్లర్ను మించిన జగన్ గ్లోబల్ ప్రచారం చేపట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆడవాళ్ళ యొక్క తాళిబొట్లతో మీరు ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఆ చీప్ లెక్కర్ ఇచ్చి, ఎక్కడో మద్రాసు వాళ్ళు అన్నారు ఇంత దరిద్రంగా ఈ ప్రపంచంలో ఎక్కడ తయారు చేయరు, దీనివల్ల వాళ్ళ కిడ్నీస్ లివర్ పాడైపోద్ది, 5 సంవత్సరాల తర్వాత దీని ఎఫెక్ట్ పడుతుంది, మీరు చూసుకోండి అని ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం, మాకు ఈ బ్రావరీస్ కార్పొరేషన్
ఆయన వాసుదేవరెడ్డి, ఆయన ఇవాళ మీరు కనుక చూస్తే ఎక్కడెక్కడ కలెక్షన్ అయ్యే డబ్బులన్నింటినీ కూడా వాళ్ళు డైరెక్ట్గా అక్కడ జమ చేయకుండా డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అక్కడ మా వాళ్ళందరూ కూడా దీని మీద నిఘా పెట్టారు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే షాపులకి వెళ్ళాల్సినటువంటి లిక్కర్ని డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్యేలకి లారీల్లో తరలిస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్లో కొంతమంది అధికారులు ఉన్నారు, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఇది మీరు 30 సంవత్సరాలు ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ గ్రూప్ 1 కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్రం గురించి ఈ దేశం గురించి పనిచేయాల్సిన వాళ్ళు, మీరు ఎవరికో భయపడి పని చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా బెదిరిస్తూ ఉన్నారు అందరినీ ఎలక్షన్లు కానీ. ఇప్పుడు ఎందుకంటే మాకు ఫోన్లు చేస్తున్నారు, ఏది సార్ కాస్త మీరు చేయకపోతే మేము వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు, రకరకాలైన బెదిరింపులు. ఈ బెదిరింపులు ఏంటో నాకు అర్థం కావట్లా. ఎవరిని వ్యాపారం చేసుకున్న ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ఇంకా ఇదివరకు మీరు కనుక చూస్తే మనం హిట్లర్ను చూసాం. హిట్లర్ కంటే కూడా దారుణమైనటువంటి పరిపాలన ఇక్కడ. ఎవరికి స్వతంత్రం లేదు. ఇప్పుడే చెప్తున్నారు సోదరులు పత్రికా విలేకరులు, మన టీవీ ఛానల్స్ ప్రింట్ మీడియా వారు వస్తుంటే జగన్ గారు వస్తుంటే చెట్లన్నీ నరికేశారంట దారిలో. విజయవాడ టౌన్లో చెట్లు ఏం అడ్డం వచ్చినాయో నాకు అర్థం కావట్లా. ఇంత దారుణమైన పరిస్థితి. మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి అని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక పక్కన స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతూ ఉంటే ఉన్న చెట్టులు నరుగుతూ ఉన్నారు. ఒక చెట్టు నరకాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, పర్మిషన్ తీసుకోవాలా. అదేమీ లేకుండా కూడా ఈ రోజున చెట్లు నరికే పరిస్థితి పెట్టారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన భాజపా కూటమి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంద్రకీలాద్రితో పాటు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తామని తెలిపారు. బ్రాహ్మణ వీధిలో ఆర్య వైశ్యులతో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఆర్య వైశ్య సీనియర్ నాయకులు కీర్తిశేషులు డోగిపర్తి శ్రీనివాసరావు కుటుంబానికి వారి దగ్గరకు విచ్చేశారు. వారి సతీమణి మాజీ కార్పొరేటర్ డోగిపర్తి ఝాన్సీ లక్ష్మితో పశ్చిమ అభివృద్ధి గురించి చర్చించారు. సుజనా చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆర్యవేశ్యుల సంక్షేమాన్ని విస్మరించిందని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్యవేశ్యుల కోసం ప్రత్యేకంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవేశ్యుల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, రాజధాని అమరావతితో పాటు విజయవాడలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని అన్నారు. అయితే నేను ఇక్కడ ఒకటే కోరుకునేది ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రావటం తథ్యం, అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా రావటం తథ్యం. మనందరం కష్టపడి పశ్చిమ నియోజకవర్గం నుంచి మీరు నన్ను ఎన్నుకోవటం అనేది అందరి బాధ్యత. నేను పని చేయాలి, మీరు ఎన్నుకుంటారు, కానీ అందరితో అవ్వలేదు మీ పని. ఆ తర్వాత మీరు ప్రతి సమస్యని నా నోటీస్లో తీసుకొచ్చి, ఇందాక అమ్మగారు చెప్పారు, ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అన్నిటికీ తన మన కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అన్నీ చేసేవాడిని అని ఇందాకే చెప్పారు. ఆ విధంగానే నన్ను మీరు పూర్తిగా వాడుకోవాలి, ఎమ్మెల్యేగా గెలిపించడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేపించి స్పెషల్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చాలా అవసరం ఉన్నాయి. ఇంద్రకీలాద్రి పెద్ద ఒక స్పిరిచువల్ సెంటర్గా మనం తయారు చేయొచ్చు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో. అట్లాగే పున్నమి ఘాట్ కానీ భవానీ ఐలాండ్స్ ఇవన్నీ కూడా అసలు ఇక్కడ కొండ ప్రాంతం వాళ్ళకైతే తాగునీరు కూడా లేదండి. కృష్ణానది పక్కన పెట్టుకొని తాగునీరు లేకపోవడం. ఈ ఏరియాలో నేను ఎప్పుడు భాస్కర్ గారికి చెప్తుంటా, ఒక 10,000 కోట్లు రేట్ చేయాలంటే కూడా ఇక్కడ 10 రోజుల్లో చేయగల సమర్థత స్తోమత ఉన్నది. కానీ విల్ పవర్ అంటే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని అంటే, ఓకే ప్రభుత్వాలు చేస్తే 90 రూపాయలు ప్రభుత్వం చేస్తే 10 రూపాయలు మనం పెడదాం అనే పరిస్థితికి తీసుకొచ్చి హాస్పిటల్ కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి నాకు అనేక ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా దళితులకు తీరని అన్యాయం చేస్తారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు.
దళితులను మోసం చేసిన జగన్ను రానున్న ఎన్నికలు ఓడించాలని పిలుపునిచ్చారు. సింగనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన బోండా ఉమ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ మాట్లాడుతూ 15 సీట్లు మాదిగలకు కేటాయించి సమన్యాయం చేసిన చంద్రబాబు నాయుడుకి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎస్సీల నోటి వరకు పథకాలు చేరకుండా తుంగలో తొక్కిన మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి నోరు ఇప్పాలి. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు? ఎస్సీలకు 27 పథకాలు తీసేస్తానని చెప్పావా? ఎస్సీలకి మెరుగైనటువంటి జీవన విధానం కల్పిస్తానని చెప్పావా? ఎస్సీల తలరాతలు మారుస్తానని చెప్పావా లేదా? ఇవాళ తలరాతలు మార్చడం కాదు కదా, ఎస్సీ సామాజిక వర్గం ఉనికి కోల్పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో వచ్చింది. ఎస్సీల్ని కులాల వారీగా విడగొట్టాడు, రాజకీయ ప్రయోజనం పొందాడు. ఇవాళ ఏ కులానికి కూడా ఏం చేయాలి చివరికి? పోనీ ఒక కులానికి భుజాన్ని వేసుకున్నానన్నాడు, పోనీ ఆ కులానికి ఏమైనా చేశాడంటే వాళ్ళకి మొండి చేయి చూపించాడు. పోనీ బయట పెట్టిన కులానికి ఏమైనా చేశాడంటే దానికి ఏం చేయాల. ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికీ వస్తున్నటువంటి సామాన్య పథకాలు జనరల్ పథకాలు మాత్రమే. అమ్మఒడి అందరికి వస్తే ఎస్సీలకి అందరికి వస్తుంది, పింఛను అందరికి వచ్చేది ఎస్సీలకి పింఛను వస్తుంది, లేదు చేయూత వస్తే ఎస్సీలకి చేయూత వస్తుంది. అంతే తప్పితే ఈ పథకాన్ని ఎస్సీ వర్గం కోసం రాజ్యాంగం ఏమైతే చెప్పింది, సప్లాన్ నిర్వహించండి, సప్లాన్లో నిధులు కేటాయించండి దళిత వర్గాల కోసం, ఎస్సీ వర్గాల కోసం అని చెప్పి ప్రత్యేకంగా రాజ్యాంగం చెప్తే దాన్ని తుంగలో తొక్కినోడు మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి చర్యల వల్ల ఇవాళ ఎస్సీలు ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఎస్సీ పెద్దలారా, ఎస్సీ మేధావులారా, ఇది దయచేసి గ్రహించండి. ఎంత దారుణంగా మిమ్మల్ని మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి. మళ్ళా ఇవాళ కులాల పేరు చెప్పి రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తా ఉన్నాడు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరగాల్సి ఉండగా సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకుంటారన్న సమాచారంతో నాయకులను అరెస్టు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 27 దళిత పథకాలు రద్దు చేశారని సమతా సైనిక దళ నాయకులు ఆరోపించారు. దళితుల నిధులు దారి మళ్లించారని, రాజధాని అమరావతి విచ్ఛిన్నం పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలో ప్రెస్ మీట్లు కూడా పెట్టే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి, ఎడమ కంటి కనుబొమ్మపై గాయం. పత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ధీమా. సీఎం జగన్పై దాడి గురించి ఆరా తీసిన ఎన్నికల సంఘం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని సిపి కాంతి రాణాకు ఆదేశం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.